నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది. హస్తం పార్టీలో అసమ్మతి రగులుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూకే పర్యటన కోసం ఫారెన్ కి వెళ్లిన టైంలో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ పీక్స్ కి చేరింది. ఆగస్టు నెల అనగానే ప్రతి ఒక్కరికి ఎందుకో ఓ రకమైన భయం, ఆసక్తి. చరిత్ర పూటలు తిరిగేస్తే ఆగస్టు నెలలోనే మన తెలుగు రాష్ట్రాల్లో సంచలన రాజకీయ రూపుదిద్దుకుంది. ఆనాడు ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఆగస్టు సంక్షోభం కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు హయాంలో లక్ష్మీ పార్వతి, దగ్గుబాటి తదితరులు నడిపిన వ్యూహాలు కావచ్చు. సరిగ్గా నాయకుడు విదేశాలకు వెళ్లడమో లేదా అందుబాటులో లేకపోవడమో జరిగాక ఇక్కడ ఆగస్టు సంక్షోభాలు మొదలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఆగస్టు నెల రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఇక్కడ చూస్తే పార్టీలో ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత డైరెక్ట్ గా సీఎం రేవంత్ కి సవాల్ విసురుతూ చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? పాత కాంగ్రెస్, వలస కాంగ్రెస్ మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ ఎటు దారి తీస్తోంది? ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ ను కుదిపేయబోతుందా? క్లియర్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి చూస్తే ఆ అసమ్మతి అనేది ఈ రోజు ఉన్నట్టుండి ఊడిపడలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే అసమ్మతి స్వరాలు వినబడ్డాయి. మొదట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో ధిక్కర స్వరం వినిపించారు. నాటి నుంచి నేటి వరకు ఆయన చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఒకటే: మాకు పాత కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి కోపం లేదు, కానీ కొత్తగా వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వలస నాయకులతోనే అసలు సమస్య అని ఆయన కుండ బద్దలు కొట్టేశారు. ప్రభుత్వంలో, పార్టీలో చాలా సమస్యలు ఉంటాయి, వాటిని సరిచేయాలన్నదే తన తాపత్రయం అనే పేరుతో రేవంత్ రెడ్డిపై వరుసగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా అడపాదడపా ప్రభుత్వాన్ని, రేవంత్ సొంత నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. ఇక అంతగా అలక వహించని, నిత్యం శాంతంగా ఉండే మాజీ మంత్రి చిన్నారెడ్డి సైతం తన ఆవేదనను వెళ్లగక్కారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కోసం మొదటి నుంచి జెండా మోసిన పాత కాపులకు అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం తగ్గుతుందనే భావన పెరిగిపోయింది. మేము ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డాం, కానీ పదవులు, నిర్ణయాధికారాలు మాత్రం నిన్నగాక మొన్న పార్టీ మారిన పచ్చ కాంగ్రెస్ నేతల చేతుల్లోకి వెళ్తున్నాయి అనే అసంతృప్తి సీనియర్లలో నెమ్మదిగా మొదలై ఇప్పుడు అగ్ని పర్వతంలా బద్దలవుతోంది. ఇక ఈ వివాదాలన్నిటికీ ఆజ్యం పోస్తుంది ఇటీవల కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు. మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేదికగా ఆమె మాట్లాడిన మాటలు కేవలం పార్టీలోనే కాదు, ప్రభుత్వంలోనూ పెను కలకలం రేపాయి. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా నిర్ణయిస్తారు అని సుస్మిత పటేల్ ఏకంగా ముఖ్యమంత్రి అధికారానికే సవాల్ విసిరారు. రేవంత్ ఎవరు నా టికెట్ డిసైడ్ చేయడానికి అంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి రావడం వెనుక తమ కుటుంబ పాత్ర ఉందంటూ గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సీటు వివాదం మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి శైలిపై, ఆయన నిర్ణయాలపై సీనియర్లు పరోక్షంగా జరుపుతున్న యుద్ధంలో భాగమేనని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. సుస్మిత పటేల్ వ్యాఖ్యలపై టిపిసిసి డిసిప్లినరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేయడం, మంత్రి కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు ఇవ్వడం, మరోవైపు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక కోరడం చూస్తుంటే ఉద్రిక్తత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ గొడవ అంతా కేవలం వరంగల్ లేదా పరకాల జిల్లాకే పరిమితమా అంటే ఖచ్చితంగా కాదు. రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుకొని గజ్వేల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం దాకా దాదాపు అన్ని జిల్లాల్లోనూ పాత కాంగ్రెస్ నేతలకు, వలస కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్రమైన టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్ మంత్రులను, ఎమ్మెల్యేలను సంప్రదించడం లేదని పలువురు నాయకులు హస్తినాకు వెళ్లి ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కూడా పొరపొచ్చాలు వచ్చాయనే ఊహాగానాలు షికారు చేశాయి. సీఎం ఒక మాట అంటే పిసిసి చీఫ్ మరోలా స్పందిస్తూ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని స్పష్టం చేయడం ఈ పొరపొచ్చాలకు నిదర్శనంగా మారింది. ఈ అసమ్మతి జ్వాలాలు ఏ స్థాయిలో ఎగిసిపడ్డాయంటే సీనియర్లు, మంత్రుల మధ్య సమన్వయం కుదిర్చడానికి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోనే ప్రత్యేక సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డిపై ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందనడానికి స్పష్టమైన ఆధారంగా కనిపిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం మళ్ళీ
పునరావృతం కాబోతోందా? ఇదే అసలు సిసలైన $1,000,000 ప్రశ్న. చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్తే 1984 ఆగస్టులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అదే అదునుగా నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని పడగొట్టి సీఎం కుర్చీలో కూర్చున్నారు. అది తెలుగు రాజకీయాల్లో అతిపెద్ద ఆగస్టు సంక్షోభం. ఇక 1995 ఆగస్టు సంగతి చూద్దాం. నాడు చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి దగ్గుబాటి వర్గాలు చక్రం తిప్పే ప్రయత్నం చేయడం పెద్ద కలకలాన్నే రేపింది. ఇప్పుడు సరిగ్గా 2026 ఆగస్టు నెలలో సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. కరెక్ట్ గా ఆయన ఫారిన్ టూర్ లో ఉన్న సమయంలోనే కొండా కుటుంబం తిరుగుబాటు బావుట ఎగరవేయడం, సీనియర్లు ఒక్కొక్కరుగా స్వరాలు పెంచడం కాకతాళీయమా లేక పక్కా వ్యూహంతో జరుగుతున్న రాజకీయమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశంలో ఉండటం, ఆయన శైలిని పాత కాంగ్రెస్ నేతలు పచ్చ కాంగ్రెస్ మార్క్ అని విమర్శించడం, ఇవన్నీ చూస్తుంటే ఈ ఆగస్టు నెలలో ఏదో పెద్ద రాజకీయ ప్రకంపనలు చెలరేగబోతున్నాయి అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటే, ఈ అంతర్గత అసమ్మతి మరింత రాచుకుంటే మాత్రం రాష్ట్రంలో ఏదైనా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ అసమ్మతి మంటలు రేపు కార్చిచ్చుగా మారి కాంగ్రెస్ పునాదులను కదిలించే ప్రమాదం కూడా ఉంది. ఈ రసవత్తర రాజకీయ సమరం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మంటలు రేపుతోంది. ఈ పరిణామాలు చూస్తున్నారు కదా, ఇది ఎటువైపు దారి తీసిందో మీరు కూడా గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆగస్టు సంక్షోభంపై మీ అభిప్రాయం ఏంటో తెలపండి.